సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి టీవీలో దేవుని యొక్క వర్తమానం ప్రకటించడానికి ఎంతగానో దేవుడు కృప చూపిస్తున్నాడు. Because of the magnificent grace of God, God has given us a great opportunity to share the word of God in the TV. ఎంతో మంది మా టీవీ కార్యక్రమం ద్వారా బాగుపడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. Through our TV ministry, many people are being healed and they are receiving the good things from God. వారందరం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And for all of those things, we give thanks to God. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. With a prayer, we are going to start this program. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. Our dear faithful heavenly Father, we thank you, we praise you. విశేషమైన కృప దయచేయండి ప్రభు. Give us the magnificent grace, Lord. అద్భుతం జరిగించండి. Do a miracle, Lord. మేలు జరిగించండి. Do a good thing, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. మన దేవుడు సమస్తాన్ని సమకూర్చే దేవుడు. Our God is the one who restores everything to us. హల్లెలూయా. Hallelujah. మన అవయవాలు చూస్తే మన శరీరాన్ని సృష్టించిన వాడు యెహోవా దేవుడు. When we look at the parts of the body, God is the one who created us. ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు ఏదైనా మన జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి సమస్తాన్ని పొందుకోగలుగుతామని తెలియపరచడానికి కోసం దేవుడు కొన్ని అవయవాలను ఒకవేళ మనం పోగొట్టుకున్నా తిరిగి పొందుకున్నట్టుగా చేశాడు. God the creator gives us the assurance that he is the one who can restore when you lose things in your life. That is the reason he created the organs for us. మన లివర్ 90% పాడైపోయినా మరలా దానికి రీగ్రోత్ ఉన్నట్టుగా సైన్స్ లో చెప్పబడి ఉంది. In the science it is told that God has created our liver so creatively that even 90% of it is spoiled also it can regrow. తనకు తానే లివర్ మరలా నూతనపరుచుకొని మరలా కొత్త లివర్ గా తయారు చేయగలుగుతాయండి. The liver can renew itself, regrow itself. అలాగే మన గోరు కట్ చేస్తే కొన్ని రోజులనే గోరు మరలా వచ్చేస్తున్నాయి. Even when we cut our nails, even within few days it regrows. అలాగే మన హెయిర్ చూడండి, మన యొక్క జుట్టు కూడా అంతే. Even look at our hair, even at the same case with that. ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తా ఉంటే 15-20 రోజుల్లో మరలా వచ్చేస్తున్నాయి. Whenever we cut, within 15 to 20 days it regrows. ఈవెన్ సహోదరులు ప్రతిరోజు సేవింగ్ చేయాల్సి ఉంటుంది. And even the men should shave every day. హల్లెలూయా. Hallelujah. ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంది. And automatically it grows. ఈవెన్ మన స్కిన్ కూడా, Even our skin also. ఏదైనా యాక్సిడెంట్ లో మన స్కిన్ ఊడిపోతే మరలా కొత్త స్కిన్ వచ్చేస్తున్నాయి. In any accident, even you lose the skin, again the skin heals and restores. అంటే మన దేవుడు సమకూర్చే దేవుడని దీని ద్వారా తను సృష్టించిన ఈ అవయవాల ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. God is letting us know that he is the creator and he can restore things in our life through the parts of the body we నీ have. జీవితంలో ఏవేవైతే పోగొట్టుకున్నావో బాల్యం నుండి అవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
And whatever you have lost in your life from your childhood till now, God is ready to restore it. ప్రభు అంటున్నాడు, God says, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతానని ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో ప్రవచిస్తున్నాడు ప్రభు. and the Lord prophesies in the book of Amos chapter 9 and verse 12 that he will rebuild the fallen altar of David. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టడం అనేది అంత ఈజీ కాదు. It is not easy to construct back the fallen altar of David. కంప్లీట్ గా అది ruin అయిపోయింది. So completely it was ruined. అటువంటి శిథిలమైపోయిన ఆ యొక్క దావీదు గుడారాన్ని దేవుడు తిరిగి కడతానంటున్నాడు. So God is promising to construct such a ruined altar. అలాగే పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతానంటున్నాడు. The Lord says that I will rebuild the tabernacle of the David which was fallen down. మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనములో దావీదు ఏమేమైతే కోల్పోయాడో అవన్నిటిని దేవుడు తిరిగి ఇచ్చాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see in the Holy Scriptures in 1 Samuel chapter 30 and verse 19 that whatever David had lost, God has given everything back. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా కాలంలో పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see in 1 Kings chapter 18 that in the times of Elijah when David's tabernacle was fallen down, it was rebuilt. మొదటి రాజుల గ్రంథం 18:30. It is in 1 Kings chapter 18 and verse 30. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఇలాగ అనేక వర్తమానాలు మనకు ఉన్నాయి. Like this we have different kinds of sermons. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking to us. నీ జీవితంలో పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. So whatever you have lost in your life, God is going to give it back to you. నీ లైఫ్ లో దేని పోగొట్టుకున్న దేవుడు తిరిగి ఇస్తాడు. Whatever you may have lost in your life, but God will give them back. వాస్తవానికి మనిషి అన్నవాడు 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టుగా లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన ఓమానములో మనం గమనిస్తున్నాం. In reality, as in the scriptures, Gospel of Luke chapter 15, through the parable of Jesus, we can see that a man can lose 3 important blessings. హల్లెలూయా. Hallelujah. మొదటిగా కాపరి అని పేరిట ఒక వ్యక్తి గొర్రెపిల్లను పోగొట్టుకుంటున్నాడు. Firstly, a person in the name of the shepherd is losing its sheep. లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు మనం చూస్తున్నాం. We can see that in Gospel of Luke chapter 15 verses 1 to 7. తర్వాత ఒక స్త్రీ ఏం చేస్తుందంటే వెండి నాణేన్ని పోగొట్టుకుంటుంది. And later a woman lost her silver coin. లూకా సువార్త 15:8 నుండి 10 వచనాలు చూస్తున్నాం. We can see that in Luke chapter 15 verses 8 to 10. తర్వాత లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 30 వచనాలు చదివితే ఒక కుమారుడు తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాడు. And when we see in Luke chapter 15 verses 11 to 30, we can see that a person, what he had, he lost everything. కాపరి పోగొట్టుకున్న గొర్రెపిల్ల ఆత్మీయ ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడు. The shepherd losing its sheep defines spiritual blessing. ఆ స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణెం భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. And the woman who lost the silver coin represents the earthly blessing. కుమారుడు పోగొట్టుకున్న ఆశీర్వాదం పరసంబంధమైన ఆశీర్వాదాన్ని, తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్న ఆశీర్వాదం పరసంబంధమైన ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాయి. The prodigal son who lost his blessings represents the heavenly blessing. మీరు దేన్ని పోగొట్టుకున్నారు? What have you lost? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారా? Have you lost spiritual blessing? ఓవరాల్ గా ఈ రోజు అనేక మంది క్రైస్తవుల మధ్యలో కనబడే పెద్ద బలహీనత ఏంటంటే ఈ రోజు ప్రార్థన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. Overall in the Christian community, what we can see today is that they are unable to pray. నిలువెచ్చని స్థితి కనపడుతున్నాయి. We can see the lukewarm state. అనేక మంది ఆత్మీయంగా వీక్ అయిపోతా ఉన్నారు. Many people are weakened spiritually. పరిశుద్ధతలో వీక్ అయిపోతున్నారు. They are becoming weak in being holy. నీతి క్రియను జరిగించే విషయంలో వీక్ గా ఉన్నారు. And they are weak in doing the righteous deeds. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఒక సొమ్మసిల్లిపోయి నిలువెచ్చని స్థితిలో కనపడుతున్నారు. Especially in the spiritual life, they appear to be very fainted and weak.
ఇది ఎంతో బాధకరమైన విషయం. And this is a very troublesome మీలో situation. కొంతమంది అభిషేకాన్ని పోగొట్టుకుని కనపడుతున్నారు. And I see that many people among you have lost the anointing. దేవుని యొక్క ప్రసన్నాన్ని పోగొట్టుకుని కనపడుతున్నారు. I can see that some people lost God's presence. ఇప్పుడు దేవుని వైపు తిరిగే సమయం ఇది. This is a time to return to God. దేవుడు మిమ్మలను తన వైపు తిరగమంటున్నాడు. God says to return to Him. అలాగే ఆ స్త్రీ వెండి నాణేని పోగొట్టుకుంది. The same way a woman lost a silver coin. లూకా సువార్త 15:8 నుండి 10 వచనాలు మనం చూస్తున్నాం. We can see the Gospel of Luke chapter 15 verses 8 to 10. వెండి నాణయం అనేది భూసంబంధమైన ఆశీర్వాదం. Silver coin represents the earthly blessing. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. It's a financial blessing. ఈ రోజు అనేక మంది ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు. Today many people have fed metal bolt on the finances. ఆ బిజినెస్ లో పెద్ద దెబ్బ. A great loss in the business. కుటుంబంలో ఆశీర్వాదం లేదు. There is no blessing in the family. భయంకరమైన అపజయం. A great defeat. కంటిన్యూ అపజయం వెంబడి అపజయం పొంది ఉన్నారు. They have met defeat after defeat, failure after failure. కొంతమంది ఈ యొక్క అపజయాలన్నిటి సరిచూచి ఇంకా జీవించాలని లేదు. And those who seen this failure after failure, they are not willing to live. చేదుగా ఉంది జీవితం. Their life is very bittersome. ఇంకా చనిపోతే మంచిదేమో అనుకుంటున్నారు. And they are in a thought that it is better to die. కొంతమంది అయితే ఆ తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్నట్టుగా పరసంబంధమైన తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని కనబడుతున్నారు. And some people appear to be like the prodigal son who lost the heavenly blessings, the father's blessings. అవును దేవుని బిడ్డలారా. Yes, dear people of God. ఈ రోజు అధికారం లేకుండా ఉన్నారు. Today they are without authority. ఈ రోజు కుమారుడు అనిపించడానికి గిల్టీగా అనిపిస్తుంది. And today to be the son, it appears to be guilty. సమాధానం అని జోడు లేదు. There is no sandal of peace. నెమ్మది లేదు. There is no peace at all. లైఫ్ అంతా ఏదో అయోమయంగా కనబడుతున్నాయి. Life appears to be very confusion. భయంకరమైన ఆ యొక్క కన్ఫ్యూషన్ లో నడుస్తుంది. And life is walking in confusion. కొంతమంది కొన్ని పరిస్థితులు బట్టి తల వంచాల్సి వచ్చింది. And some people, because of the situations they faced, they had to bend their head. నెమ్మది కోల్పోయారు. And they have lost the serenity. సమాధానం సంతోషాన్ని కోల్పోయారు. They lost the peace and happiness. ఈ రోజు ప్రభు ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. Today the Spirit of the Lord is speaking to you all. అధైర్యపడవద్దు. Do not be disheartened. దిగులు పడవద్దు. Do not be worried. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. God is going to make your life a blessing. కృపాక్షేమములు మీ వెంట రాబోతున్నాయి. God's goodness and mercy is going to come in your life. మీరు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందడానికి ప్రభు చూపించే మార్గాన్ని ఒకసారి వినండి. So please listen to the only way God is showing for you to restore whatever the things you lost in life. మీరు గనక దేవుడు చూపించే మార్గములో మీరు అడుగు వేస్తే మీ లైఫ్ లో పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందగలుగుతారు. If you start walking in the path what God showed you, certainly you are going to restore the blessings what you have lost in your life. మీ తల పైకెత్తుకులాన దేవుడు చేస్తాడు. God will make you to lift your head up. మీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. Your days of sorrow will end. మీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా మారుతాయి. Your life will turn into a great blessing. మీలో అనేక మంది ఆరోగ్యాన్ని కోల్పోయారు. Among you many people lost your health. ఆరోగ్యం క్షీణించిపోయింది. And your health has been deteriorated. ఈ రోజు దేవుడు మీ ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వబోతున్నానని ఇర్మియా గ్రంథం 33:6 ద్వారా మాట్లాడుతున్నాడు. Today God is speaking through Jeremiah chapter 33 and verse 6 that he is going to restore your health. ఈ రోజు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందడానికి దేవుడు చూపించే మార్గం ఏంటి? Today what is the way that God is showing you all to restore what you have lost? మొదటిగా తప్పిపోయిన కుమారులాగా పశ్చాత్తాపపడడానికి ప్రారంభించాలి. And firstly you need to repent like the prodigal son. పోగొట్టుకున్నవి తిరిగి పొందకుండా సమకూర్పు అనేది పశ్చాత్తాపం నుండి ప్రారంభించబడుతుంది. The restoration will start from repentance. లూకా సువార్త 15:18 నుండి 21 వచనాలు చదవండి. Please read Gospel of Luke chapter 15 verses 18 to 21. ఆయన పశ్చాత్తాపపడ్డాడు. He repented. తన హృదయంలో లోతుగా పశ్చాత్తాపపడ్డాడు. And in depth he had repentance. దేవుడి తండ్రిని తన పరలోక తండ్రి తన కన్న తండ్రి దగ్గర క్షమాపణ అడిగాడు. And he asked forgiveness for the Father God in heaven and also his only Father. ఈ రోజు ఈ పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం మీరు పడాలి. Today you should have the real repentance. సమస్త నష్టానికి గల కారణం దేవునికి మన దూరం అవటమే. The real loss what you have met in your life is because you are distanced from God. దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని విరుగొట్టడమే కారణం. The reason is that you broke the relation between you and God. దేవుని యొక్క సంబంధాన్ని ఎప్పుడైతే తగదంపులు చేసుకుంటున్నామో అప్పుడు
నష్టం అనేది ప్రారంభించబడుతుంది. Whenever you break the relation between you and God, the loss begins. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking to all of us. దేవుని వైపు తిరగండి. Return to God. హల్లెలూయా. Hallelujah. రెండవ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. Let us read 2 Chronicles chapter 7 and verse 14. నా పేరు పెట్టబడిన ప్రజలు తమ యొక్క దుర్మార్గాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడితే మరలా దేశానికి నేను క్షేమాన్ని కలుగ చేస్తానంటున్నాడు. And God speaks in 2 Chronicles chapter 7 and verse 14 that the people who are called by my name, if they leave their wicked paths and pray and seek my face, then I will heal their land. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God. మరలా నేను క్షేమాన్ని కలుగ చేస్తానని రాయబడి ఉంది. It is written that I will again heal and give protection. ఈ రోజు మీకు కావాల్సిన పశ్చాత్తాపం. Today all you need is repentance. పశ్చాత్తాపం మల్టిపుల్ బ్లెస్సింగ్స్ మన జీవితానికి తీసుకొని వస్తాయి. Repentance will bring multiplied blessings in our life. మిమ్మల్ని నీతిమంతులుగా చేసేది పశ్చాత్తాపం. It is the repentance that makes you righteous one. పరలోక వారసుడిగా చేసేది పశ్చాత్తాపం. And repentance is the one which make you an heir to the heaven. లూకా సువార్త 23:41-42 చదవండి. Luke chapter 23 verse 43 and 44. పశ్చాత్తాపం మిమ్మల్ని పోగొట్టుకున్న స్వస్థతను తిరిగి మీకు రప్పిస్తాయి. Repentance will give you the healing what you lost. హల్లెలూయా. Hallelujah. దావీదు చేసిన ప్రార్థన చూడండి 51వ కీర్తనలో. Look at the prayer what David did in 51. దావీదు పాపం చేసి పడిపోయిన తర్వాత ఆయన చేసిన ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. And after David sinned and fallen down, the Holy Spirit made him to write this psalm, and he has compiled this. దాంట్లో ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే కీర్తన 51:8 అంటున్నాడు. The prominent verse is in Psalm 51 verse 8. మరలా నాకు సంతోషాన్ని కలుగచేయము. Create joy in my heart again. హల్లెలూయా. Hallelujah. రక్షణ సంతోషాన్ని మరలా నాకు దయచేయము అంటున్నాడు. He says, give me the salvation of joy again. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Dear people of God, the Holy Spirit God is speaking to us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపచేయనగాక. May the Holy Spirit convict you all. ఎక్కడెక్కడ మీరు పొరపాటు చేశారో, wherever you did the mistake, ఏ పాపములో పడిపోయారో, and to which sin you are trapped into, పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చి మిమ్మల్ని పశ్చాత్తాపపడినట్టు చేయనగాక. May the Holy Spirit come inside you and make you to convict and make you to repent. రెండవదిగా Secondly, నీళ్ళు water. నీళ్ళు అనేది మిమ్మల్ని మరలా నూతనపరచగలుగుతాయి. Water can renew you again. మరలా మీ జీవితంలో అవి రెజనరేట్ చేయగలుగుతాయి. And water can regenerate you again. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనంలో మీరు చూడండి. We can see in the book of Job chapter 14 verses 7 and 8. ఒక చెట్టు నుండి ఒక కొమ్మ నరికివేయబడిందంట. A branch was cut off from a tree. తర్వాత అది ఎండిపోయింది. And later it got dried. ఎండిపోయిన కొమ్మను ప్రజలు ఏం చేస్తారు? పొయ్యిలో వేస్తారు. And if the branch is dried, the people will put it into the fire. కానీ దేవుడు ఏమంటాడంటే, But God says, దాంట్లో నీటి వాసన తగిలినప్పుడు అవి చిగురించబడతాయి అంటున్నాడు. But God says, with the scent of the water, it will sprout again. దేవునామానికి మహిమ కలుగును గాక. All glory be to God. నీళ్ళు అనేది దేవుని చూపిస్తున్నాయి. What the water signifies. నీళ్ళు అనేది దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తున్నాయి. Water represents the word of God. బైబిల్లో వాక్యము నీటికి పోల్చబడ్డాయి. In the Bible, water is compared to word of God. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో వాక్యమని నీళ్ళు చేత మన ఉతక స్నానం చేస్తాడని రాయబడి ఉంది. It is written in Ephesians chapter 5 and verse 26 that God will sanctify and cleanse us by washing us with the water of the God. దేవనామానికి స్తోత్రం. Hallelujah. ఈ రోజు వాక్యమని ఉతక స్నానం చేత మనల్ని కడగాలని దేవుడు ఆశిస్తున్నాడు. Today God is very much interested to wash us by the word of God. నిన్ను పరిశుద్ధపరచాలని ప్రభు ఆశిస్తున్నాడు. And he is very much passionate to cleanse you. అధైర్యపడవద్దు. Do not be disheartened. దిగులు పడవద్దు. Do not be worried. దేవుడు మీకు తోడుగా నీడగా ఉంటానంటున్నాడు. God says that he will be with you and he will protect you. మూడవదిగా, Thirdly, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలను ఎలాగా మరలా దేవుడు జీవింపచేశాడో బైబిల్లో రాయబడి ఉంది. in Ezekiel chapter 37 it is written very clearly how God has revived the dry bones. యెహెజ్కేలు ప్రవక్త అడుగుతున్నాడు, The prophet Ezekiel asked, ఈ యొక్క ఎముకలు జీవింపచేయగలుగుతావా అని.
can you make these dry bones alive? యెహెజ్కేలు గ్రంథం 37:6లో రాయబడి ఉంది. It is written in book of Ezekiel chapter 37 and verse 6. ప్రభు ప్రవచన పలకడ ద్వారాగాను పెద్ద గాలి ఒకటి తగలట ద్వారాగాను ఆ ఎముకలు జీవింపచేస్తానని చెప్తూ జీవింపచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. He prophesied that God can make it, and he prophesied, and there was a great wind, and there came a noise, and the bones became live. హల్లెలూయా. Hallelujah. ఆ గాలి జీవింపచేస్తున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see that the wind gave life. గాలి అనేది The wind, పరిశుద్ధాత్మను చూపిస్తుంది. it represents the Holy Spirit. యోహాను సువార్త 3:8లో మనం చూస్తున్నాం. We can see in Gospel of John chapter 3 and verse 8. నాలుగవదిగా And fourthly, దేవుని బిడ్డలారా దీపాన్ని ముట్టించటం. and you need to light the candle. లూకా సువార్త 15:8-10 వెండి నాణెను పోగొట్టుకున్న స్త్రీ దీపాన్ని వెలిగించడం ద్వారా పోగొట్టుకున్న వెండి నాణెని తిరిగి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. We can see in Luke chapter 15 verses 8 to 10 that the woman who lost the silver coin, she light a lamp and she searched for it and she found the silver coin. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ల్యాంప్ దీపస్తంభం. Lamp stand. దీపం అనేది ఆత్మ వాక్య ప్రత్యక్షతను చూపిస్తుంది. Lamp gives the revelation about the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. దీపాన్ని ముట్టించటం అనేది యేసును మన జీవితానికి ఆహ్వానించటం కూడా చూపిస్తున్నాయి. Lightning of the lamp also tells about the invitation of Jesus Christ in our lives. కీర్తన 119 105లో రాయబడి ఉంది. It is written in Psalm 119 verse 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉంది. Your word is a lamp to my feet and a light to my path. దేవనామానికి స్తోత్రం. All glory to God. మరలా ఈ వాక్యాన్ని వినండి. Listen to this word again. హల్లెలూయా. మా యూట్యూబ్ లో కూడా ఈ వాక్యం ఉంటుంది. And in our YouTube you will find this message. ఎంతమంది దహించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు? How many of you subscribed the Dahinchu Agni channel? మా యొక్క దహించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Do subscribe our Dahinchu Agni channel. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. At this time I'm going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you, we praise you God. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి ప్రభువా. Lord, forgive us and cleanse us, Lord, from all sin. విశేషమైన కృప దయచేయండి ప్రభువా. Give us a magnificent grace, Lord. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దయచేయండి ప్రభువా. Lord, whatever we have lost, restore all of it in our lives. ఇప్పుడే ఆశీర్వదించండి. Right now, bless, Lord. అభిషేకించండి. Right now, anoint, Lord. మీరే దీవించమని You only bless, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్. తెలుగు రాష్ట్ర క్రైస్తవులకు ఒక శుభవార్త. మే 12వ తారీఖు నుండి 6 రోజులు ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో మేము పరిశుద్ధాత్మ అగ్ని సదస్సును ఏర్పాటు చేసి ఉన్నాం. దానికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే రీఛార్జ్ అని పెట్టాం. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందడానికి ఈ కూడిక ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఒకవేళ మీరు సేవకులు అయితే తప్పనిసరిగా ఈ కూడికలో పాలు పొందండి. హైదరాబాద్ లోకల్లో ఉన్నవారు ఈ కూడికలో పాలు పొందడానికి సులువుగా ఉంటది కనుక హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ కూడికలో తప్పనిసరిగా పాలు పొందండి. నాతో పాటు అపోస్తలు పిఎస్ రాంబాబు గారు, బ్రదర్ అనిల్ కుమార్ గారు, బ్రదర్ జస్టిన్ గారు, బ్రదర్ వినోద్ గారు, అలాగే మా కుటుంబం అంతా, మా పిల్లలు కూడా పాలు పొందుతున్నారు. ఈ కూడికలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడి 5:30 గంటలకు ముగించబడతాయి. ఈ కూడికలో మీరు అభిషేకించబడబోతున్నారు, ఆత్మతో నింపబడబోతున్నారు కనుక తప్పక పాలు పొంది దేవదీవెన పొందాలని కోరుతున్నాను. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై.
డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు చెన్నై. పాస్టర్ వినోద్ గారు దుబాయ్ మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.